టీడీపీ హయాంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదని ప్రజలు కూడా ఈ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని. మద్యపాన నిషేధం, ఉద్యోగులకు సిపిఎస్ అమలు, రైతులకు పోలవరం, రాజధాని నిర్మాణం చేయడం చేతకదన్నారు. మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా తిరుపతి రూరల్ మండలం పైడిపల్లిలో పర్యటించారు ఆయన. ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. అవకాశం ఇస్తే అండగా నిలుస్తానని, చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యాస ఊపిరి అని గెలిపించాలని ఆయన కోరారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం వాలంటరీ వ్యవస్థ ఎక్కడ కానీ విధుల్లో పాల్గొనకూడదు అన్నారు. వాలంటరీ వ్యవస్థ పాల్గొనకూడదు అని చెప్పారు, కానీ గ్రామంలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ద్వారా పనులు చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఉదయం నుంచి బ్లూ మీడియా అయినటువంటి సాక్షి ఛానల్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, దానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా ద్వారా కానీ పెన్షన్లు పంపిణీ చేయలేకపోతాం, వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి మీరు వచ్చి సచివాలయాల్లో తీసుకోండి అని చెప్పడం జరుగుతోంది. అంటే తెలుగుదేశం పార్టీ పైన నింద మోపేదానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ చేయటం జరుగుతూ ఉంది. మీ ద్వారా చంద్రగిరి నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డికి ఒకే చూసిన సూటి ప్రశ్న, నువ్వు కట్టించినటువంటి సచివాలయాలు వీధి వీధిలో గ్రామ పంచాయతీలు అన్ని చోట్ల ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సచివాలయం సిబ్బంది చాలా మంది ఉన్నారు. ఆ సచివాలయం సిబ్బంది ద్వారా మీరు ప్రతి ఇంటికి పెన్షన్లు ఇవ్వచ్చు. వాలంటరీ వ్యవస్థ లేకపోయినా ప్రతి సచివాలయంలో 10 నుంచి 15 మంది ఉంటారు. వారి ద్వారా ప్రతి పంచాయతీలో కూడా మీరు ఇవ్వచ్చు. కానీ ఇచ్చేదానికి డబ్బు లేదు మీ దగ్గర. పెన్షన్లు ఇవ్వాలంటే డబ్బులే. ఆ సాకు చూపించి తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు గారి పైన నింద మోపాలని మీరు అనుకుంటున్నారు. సిద్ధం సభకి కానీ, సిద్ధం బస్సు యాత్రకి మొత్తం ఉన్న డబ్బులు వాడేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానా ఖాళీ అయింది. రేపు ఏదైనా ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వాలన్నా డబ్బులే, వరదలు లేదన్నా చిన్న చిన్న ప్రకృతికి సంబంధించినటువంటి ఏదైనా పరిస్థితులు జరిగినా మీద డబ్బులే. సెంట్రల్ గవర్నమెంట్